కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రహాల యొక్క స్థితుల వలన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. ఉద్యోగస్తులకు కూడా తోటివారి సహకారము కొంత లభిస్తూ ఉంటుంది. ఇంటి లోపల భార్యాభర్తల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీరామదూతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా మంచిగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. విజయం సాధిస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల ద్వారా కొన్ని సందర్భాల్లోపట మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి. మీకు మరిన్ని మంచి అవకాశాలు కలుగుతాయి, లభిస్తాయి. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమంగా చెప్పుకోవచ్చును. దూర బంధువుల నుంచి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మిత్రుల నుంచి కూడా కొన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపార రంగంలో భాగస్వాముల మధ్యన సామరస్యంగా మాట్లాడండి. తొందరపడి కోపగించుకోవద్దు. కన్యారాశి వారికి కొంత విదేశీ యానం ప్రయత్నాలకు సంబంధించి కలిసి వస్తుంది. విదేశీ యానాలు ముందుకు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా చదువుకోండి. మీకు మరింత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.